అవధూత చింతన శ్రీ సద్గురు దత్త భగవాన్ की जय। आत्रे अंशया माता की जय। ओम दिगंबरा दिगंबरा నందిపేటే కదా స్వామికి మనం జరుపుకుంటున్నాము. అయ్యగారు వీలైతే ఉంటే బాగుంటుందని భక్తులందరూ కూడా నాకు జరుపుకుంటున్నారు. నేను మీరు సెలవిస్తే ఉండవలసిన దానికి ఏర్పాటు చేస్తాము. ఇక 2 మాటలు అయ్యగారు మనకు వినిపిస్తారు, వినగలరు. యంత్రం అనేది అవసరం. ఆ యంత్రాన్ని ఈ విగ్రహాలను 5 రోజులు పైన ఉన్న శిఖరం ఇవన్నిటిలో ఒకటే రోజు 5 రోజులుగా తన సంస్కారంగా పూజలన్నీ కూడా చేశారు. చేసి తన ప్రాంతంలో సింహాసనం మీద కూర్చున్నాడు రాజు. పొద్దున ఉదయమే బ్రాహ్మణులందరూ కూడా సంస్కారంతో యంత్రం కూడా పెట్టారు. యంత్రం కొత్తగా పడుతుంది. 10 ప్రాంతంలో మనకి ఏమైపోయింది, ప్రాణ ప్రతిష్ట అయిపోయింది. ప్రాణ ప్రతిష్ట 5 రోజుల కార్యక్రమంలో మంచి సంస్కారంగా 1 కోటి రూపాయల 1,00,000 రూపాయల 80 లక్షల కోటి రూపాయల పోనున్నా ఏం కావాలన్నా సిమ్ కార్డ్ వాటర్ బాటిల్ ఎంత ఖరీదైన పోనున్నా సిమ్ కార్డ్ అనేది అవసరం. అదేవిధంగా మనం ఎంతో ప్రయత్నం చేసి ఆలయం నిర్మాణం అయింది. వాస్తవంగా అంటే కొంతమంది అందరి సంకల్పం అంటే మన ఊళ్ళో కూడా దత్తాత్రేయుడికి ఆలయం కట్టుకోవాలి అంత ప్రేమ, ఆత్మీయత, ప్రేమ అందరి యొక్క దాంట్లో త్రిమూర్తులు వచ్చి ఆయన గర్భికి వచ్చింది కాబట్టి ఎంతో ఆనందం పొంది, ఎంతో తృప్తిగా ఆనందంగా మంచిగా 4-5 సంవత్సరాలు పిల్లవాడైపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, 6 సంవత్సరాలు అయిపోయింది, 7 అయిపోయింది, వడజాలకం చేశారు. ఆ పిల్లవాడు ఇప్పుడు మన దగ్గర ఎట్లా పిల్లల్ని ఆడుకుంటుందో అట్లా పిల్లవాడు ఆడుకుంటా పోతుండే. ఎవరికైనా బీమా రక్షణ అంటే కొంచెం బొట్టు పెట్టాక బీమా కట్ అయిపోతుంది. దేనికి వచ్చాడు? కారణ జన్మతో నేను అనిపించాను. ఇక్కడ ఎందుకు వచ్చిందమ్మా? కారణ జన్మతో నేను కనిపించుకొచ్చాడు. వాళ్ళను ఎవరో చచ్చిపోయిన లేపడం కానీ అట్లా అన్ని చిన్న వయసులోనే పనులన్నీ చేస్తా ఉన్నాడు. చేస్తున్నాక అప్పుడు తల్లి చెప్తాడు, అమ్మా నీ దగ్గర ఉండవలసిన సమయం అంతా అయిపోయింది, నేను ఇప్పుడు
నీ గర్భిణికి వచ్చిన ఎందుకోసం అంటే ఏకముఖి దత్తాత్రేయ యొక్క అవతారం తీసుకుని వచ్చిన కాబట్టి ఈ గురు రూపంలో సృష్టిలో నేను ఉదాహరణ వచ్చిన నేను నీ దగ్గరికి నీ ఒక్కదాని కోసం రాలే